చేశారు. Maybe Okay. we can use that also. Yeah. Okay. But thanks for reminding. It's a good thing That's to a, have. yeah. Okay. Yeah. So how do you make someone a co-host? అంటే ఇప్పుడు ఈ వ్యూ దిస్ పార్టిసిపెంట్స్ అని మీరు చూస్తున్నారు కదా, దట్స్ ఎ వ్యూ ఇన్ ఎ ల్యాప్టాప్ లాగిన్ అండి, వేర్ యూ కెన్ సీ లిస్ట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ లైక్ దిస్. Okay. అండ్ ఎవరి పేరు మీద మీరు మోర్ అని వస్తుంది, ఆ మోర్ అని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి, వేర్ యూ కెన్ సే మేక్ కో-హోస్ట్. యూ డోంట్ వాంట్ టు మేక్ సమ్మన్ ఎల్స్ ఏ హోస్ట్ అన్లెస్ యూ వాంట్ టు లీవ్ అనమాట. సో ఇప్పుడు నేను లాగిన్ అయ్యి హోస్ట్ గా ఉన్నాను అనుకోండి, I will go and make a number of people co-hosts. Like first Sagar Swambaran చేస్తాను, సువర్చల్ గారిని చేస్తాను మార్నింగ్, ఇలా కొన్ని రొటీన్స్ ఉన్నాయి మాకు. We do that. But then I don't make someone else a host unless I want to leave the session. So atla anamata. So this is how we designate someone as a co-host. There are other things, like for example, we can rename someone else, right? Host can rename someone else's name if they want to. But we rarely use that, and we don't do that. And then we can also ask someone to start their video. If they don't have it on, we can ask them to start. Adi kuda functionality untadandi. Inkokati entante, we can also stop the videos, both hosts and co-hosts. If someone's video is not on, you get this option which is ask to start video, right? Because it's not on. But if someone's video is already on, this same option will change to stop video. Stop it. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడప్పుడు ఏంటంటే కొంతమంది అట్లాగా వాకింగ్ చేస్తూ అట్లాగా ఆన్ చేసి ఉంచుతారండి, అది డిస్ట్రాక్షన్ లా లేకుండా అప్పుడప్పుడు వి డూ దట్ స్టాప్ వీడియో. వి రేర్లీ డూ ఇట్, బట్ సమ్ టైమ్స్ వి డూ యాక్చువల్లీ. ఆస్క్ టు స్టార్ట్ వీడియో యూజువల్లీ చేయమండి, అన్లెస్ ఇట్స్ ఎ బోధాధికారి హూ వాంట్స్ టు స్విచ్ ఇట్ ఆన్ బట్ ఈస్ అనేబుల్ టు. అది నొక్కితే వాళ్ళకి అక్కడ మెసేజ్ వస్తుంది సేయింగ్ ద హోస్ట్ వాంట్స్ యూ టు స్టార్ట్ ద వీడియో అని. వాళ్ళు ఎస్ కొడితే అది వీడియో స్టార్ట్ అవుతుంది అనమాట. So that's what we use it for. So that's about host co-host andi. Now what are the features that a co-host can have annadi next set of slides lo manam chudamu. This is purely designating someone as a co-host annadi. And again, as I say here, there is no limit on the number of co-hosts. You can have as many as you wish, so that many people can have those features which co-hosts and hosts have. అవి ఏంటి అన్నది నెక్స్ట్ సెట్ ఆఫ్ స్లైడ్స్ లో విల్ క్విక్లీ సీ. ఇది లోకల్ రికార్డింగ్ అండి. దిస్ వన్, ద వే ఐ హ్యావ్ సెట్ ఇట్ అప్, ఐ హ్యావ్ నాట్ యాక్చువల్లీ టెస్టెడ్ ఇట్ అండి, బట్ ద వే ఐ హ్యావ్ సెట్ అప్ ద సెంట్రల్ కన్సోల్ ఈస్ ఎనీవన్ హూ ఈస్ లాగ్డ్ ఇన్ ఆన్ ఎ ల్యాప్టాప్ క్యాన్ రికార్డ్. ఇట్స్ నాట్ జస్ట్ హోస్ట్స్ ఆర్ కో-హోస్ట్స్, బట్ ఎనీవన్. యాక్చువల్గా అది అవ్వట్లేదండి. నేను చాలా సార్లు ట్రై చేశాను హోస్ట్ కానప్పుడు. రికార్డ్ చేద్దాం అంటే గురువుగారు చెప్పింది సమ్ టైమ్స్ రికార్డ్ చేద్దామని, అప్పుడు అవ్వలేదన్నమాట. బాలబోధకు వచ్చిన తర్వాత ఎప్పుడైతే కో-హోస్ట్ అయ్యానో అప్పుడు రికార్డ్ అవుతుంది. ఓకేనండి, అయితే ఆ సెట్టింగ్ వెళ్ళి ఒకసారి చూస్తానండి. అంటే అప్పుడు ఏమడుగుతుందంటే యు ఆస్క్ ఫర్ హోస్ట్ అని చెప్పేసి వస్తుంది అనమాట మెసేజ్. ఓకేనండి, గాట్ ఇట్. సో ఇంకా ఎనేబుల్ చేయాలి, హోస్ట్ ఎనేబుల్ చేస్తేనే రికార్డింగ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఎ రెగ్యులర్ పార్టిసిపెంట్. అవునండి, అందరికీ అవ్వదు అది. ఓకేనండి. బట్ అట్లీస్ట్ కో-హోస్ట్స్ గా చేసినప్పుడు వి హావ్ దట్ పాసిబిలిటీ అండి ఆఫ్ రికార్డింగ్. ఇందులో కూడా అగైన్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి, రికార్డింగ్ యూజువల్లీ కెన్ బి డన్ ఎయిదర్ లోకల్లీ ఆన్ టు ద కంప్యూటర్ ఆర్ టు ద క్లౌడ్ అన్నమాట. బట్ మన క్లౌడ్ స్పేస్ చాలా లిమిటెడ్ అండి. ఇట్స్ జస్ట్ 1 GB క్లౌడ్ స్పేస్ దట్ వీ హ్యావ్ ఐ థింక్ పర్ మంత్, విచ్ ఇస్ వెరీ లిటిల్, రైట్? సో అప్పుడప్పుడు ఏమైందంటే పాతప్పుడు కొంతమంది కో-హోస్ట్స్ తెలియక వారు రికార్డ్ ఆన్ ద క్లౌడ్ అని చెప్పి ఇనిషియేట్ చేసేసరికి క్లౌడ్లో రికార్డ్ అవ్వడం మొదలైపోయేది అనమాట. అందుకని అది కూడా డిసేబుల్ చేసేసాము. సో ఇప్పుడు రికార్డ్ అని నొక్కితే ఇట్ గెట్స్ ఓన్లీ రికార్డెడ్ టు ద లోకల్ కంప్యూటర్, ఎవరైతే క్లిక్ చేస్తారో వాళ్ళకి. సో ద వే దిస్ వర్క్స్ ఈస్, ఐ డోంట్ నో ఇఫ్ యూ హావ్ అబ్జర్వ్డ్ ఇట్, మీరు రికార్డ్ అని నొక్కిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ రికార్డింగ్ అండి. అవునండి, అవుతుంది. అది ఫోన్ లో రికార్డ్ అయింది. ఫోన్ లో కూడా రికార్డ్ అయిందండి. అయిందండి.
యాక్చువల్‌గా మొన్న ఓకే. బాలబోధలో సడెన్‌గా గురువుగారు వచ్చేటప్పుడు రికార్డ్ చేశాము. ఓకే. ఆహాహా! అదయింది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మన మీరు పంపిన రికార్డ్ నీట్‌గా ఉండేసరికి అది డిలీట్ చేసేసాననమాట. ఓకేనండి. ఓకే. ఓకే. ఆ! అది. ఓకేనండి. ల్యాప్‌టాప్‌లో చేస్తే మనందరికి సేమ్ అదే క్వాలిటీ వస్తదండి. ఐ've నెవర్ ట్రైడ్ ఇట్ ఆన్ ద ఫోన్ అండ్ హౌ ఇట్ డస్. ఐ థాట్ ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ల్యాప్‌టాప్‌లో ఈ వ్యూలో వస్తుంది కదా! ఈ కింద రిబ్బన్ లాగా వచ్చి ఇక్కడ ఓకే. రికార్డ్ కొట్టినప్పుడు ఇట్ గెట్స్ రికార్డెడ్ లోకల్లీ టు దట్ కంప్యూటర్ అండి. ఓకే. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్ ఈస్ ఓన్లీ వెన్ వి ఎగ్జిట్ దట్ సెషన్ ఇక్కడ ఎండ్ కొట్టేసి మనం బయటకు వచ్చిన తర్వాత it will process that recording. It does something called a converting anamata, which takes ఆ! about it takes about a minute and depending on how big it is. ఓకే. And then it will store it locally into a designated folder in the computer. ఓకే. ఆ ఫోల్డర్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అడుగుతుంది ఫస్ట్ ఎక్కడ స్టోర్ చేయాలి అని చెప్పి. అప్పుడు మనం ఒక ఫోల్డర్ సెట్ చేసుకుంటే ఆ రోజు అందులోకే పెడుతుంటదనమాట. ఓకే. And every time we record, it records a video as well as an audio, so that we have both. ఓకే. రెండు అంటే ఫైల్స్ సెపరేట్ ఫైల్స్ లాగా రికార్డ్ చేస్తుందా ఆడియో అండ్ వీడియో ఫైల్స్? ఎగ్జాక్ట్లీ అండి. ఎగ్జాక్ట్లీ ఓకే. సెపరేట్ గా రికార్డ్ చేస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను ఐ కెన్ క్విక్లీ షో యూ ఆల్సో. లెట్స్ సీ. ఇప్పుడు ఈ జూమ్ రికార్డింగ్స్ అని చెప్పి ఇవి ఫోల్డర్స్ అండి. ఓకే. సో యాజ్ యూ సీ ఎవ్రీ డే వెన్ ఎవర్ ఐఎమ్ రికార్డింగ్ లోకల్, ఈ మధ్య నేను ఎవ్రీడే చేస్తున్నానండి జస్ట్ ఫర్ బ్యాకప్ అనమాట. ఇంత ముందు చేసేవాడిని కాదు. సో ఎవ్రీడే దెర్ ఇస్ ఏ సెపరేట్ ఫోల్డర్. ఈ రోజు ఆత్మబోధ అవ్వలేదు కానీ బాలబోధ చేశానండి. మీరు సండే ఎవరు అని. చెయ్యాలి. ఈ ఫైల్స్ కూడా ఉన్నాయండి. ఇఫ్ యూ వాంట్ జీ డ్రైవ్ మీద కూడా పెట్టి ఉంచాను. ఓకే అండి. సో మీకు కావాలంటే చెప్పండి. నెక్స్ట్ వీక్ మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సండే మీరు ట్రై చేద్దరు కానీ రికార్డ్ యాక్చువల్‌గా చేయడానికి. లింక్ పంపుతున్నారు కదండీ! మనకి బాలబోధ సండే లింక్ ఆహా! అని చెప్పి. ఓకేనండి. ఆహా! ఆ! అంటే సుజాత గారు చేసేవారండి ఇది ఇప్పటి వరకు. ఓకే. ఆమె ఇంకా సరిగ్గా లాగిన్ అవ్వడం లేదు. ఈరోజు కూడా లాగిన్ అవ్వలేదు యాక్చువల్లీ. ఓకే అండి. So that's one of the other things we wanted to request you folks to do is మీరు ఎవరన్నా కొంచెం అది సండే నుంచి చేసుకుంటూ ఉంటే ఇట్స్ ప్రిటీ సింపుల్ అండి. లైక్ దిస్ మీరు ల్యాప్టాప్ నుంచి లాగిన్ అయ్యి ఓకే. ఇట్లాగా రికార్డ్ ఇక్కడ చూపించాను కదా, ఈ అవును. రికార్డ్ నొక్కితే ఆటోమేటిక్ గా మీరు సెషన్ లోంచి బయటకు వచ్చేసిన వెంటనే ఇట్లా మీకు లోకల్ గా కంప్యూటర్ లో సి డ్రైవ్ లో అదే. అంటే ఎక్కడ కాపీ చేయాలని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ అండి. అప్పుడు ఏం ఓకే. చేయొచ్చు అంటే మీరు జస్ట్ ఈ ఫైల్ ఇది ఆడియో ఓన్లీ చూడండి, ఇది ఓన్లీ 30 MB ఉందన్నమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ బాలబోధకి మీకు ఆడియో సరిపోవచ్చండి. ఎందుకంటే ఇట్స్ ప్రైమరీలీ ప్రొనౌన్సియేషన్ ఆర్ ద వే దే ఆర్ సింగింగ్ కదా, దట్ నీడ్స్ టు బి అవును. కరెక్టెడ్. అవును. సో ఇది మీరు జస్ట్ జీ డ్రైవ్ లో పెట్టేసి దానికి ఒక లింక్ పంపించేస్తే అందరికీ దే కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. అది కూడా మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే వీ కెన్ హెల్ప్ అండి, నో ప్రాబ్లం. ఓకే. ట్రై చేద్దాంలెండి. ఓకే. తర్వాత ఇదేమో ఈ పెద్ద ఫైల్ 260 MB చూడండి. ఇది 260 MB. దిస్ ఈస్ ద వీడియో ఫైల్ ఈ రోజుది. ఓకే. వీడియో ఫైల్ అండి. ఇది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంచాను నా జీ డ్రైవ్ లో. ఇన్ కేస్ మీరు ఎవరన్నా అడుగుతారేమో అని రెడీగా ఈ వీడియో అండ్ ఆడియో ఈ రోజు చేసినవి పెట్టి ఉంచాను. మీకు కావాలంటే చెప్పండి, అలా ఫైల్ డ్రైవ్ లొకేషన్ పంపిస్తాను. ఓకే అండి. అంటే మనం ఇవి రికార్డ్ చేస్తే కనుక మన చలాచల బోధ డ్రైవ్ ఉంది కదా, దాంట్లో కాపీ చేస్తామండి తర్వాత. అంటే వి మూవ్ ఇట్ టు ద డ్రైవ్. అంటే రైట్ నౌ అట్లా చేయడం లేదండి. కొన్ని వాటికి చేస్తున్నామండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజు మీరు గ్రూప్స్ లో చూస్తుంటే ఎవరు పాఠశాల పంపిస్తారండి ఒకటి, ఆత్మబోధ ఈ రోజు జరిగిన ఆత్మబోధకి ఆడియో ఫైల్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి రోజు పంపిస్తుంటారు ఆయన. అవునండి. అది యాక్చువల్లీ మేము రోజు అదొక అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అనమాట. ఆత్మబోధ అయిపోయిన వెంటనే నేను కానీ సువర్చల్ గారు కానీ అది ఏం చేస్తామంటే ఇట్లాంటి ఆడియో ఫైల్ ఉన్న దాని మీద కొన్ని ఆపరేషన్స్ చేస్తాం, ట్యాగ్స్ అవి పెట్టి అవన్నీ. అప్పుడు వి డ్రాగ్ ఇట్ ఇంటూ చలాచల బోధాస్ డ్రైవ్. అటువంటివి అట్లా సెంట్రల్ డ్రైవ్ లో పెడుతున్నామండి. ఓకే.
ఇలా బాలబోధ ఇవి నేను అట్లీస్ట్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ ఇట్ అండి. సుజాత గారు షీ వాస్ హ్యాండ్లింగ్ ఇట్. ఎక్కడ ఎగ్జాక్ట్లీ పెడుతున్నారు అనేది నాకు తెలియదు. ఇట్లాగే టెంపరీగా మేము ఎప్పుడైనా చేసినప్పుడు ఏం చేస్తున్నాం అంటే మా ఇండివిజువల్ జీ డ్రైవ్స్ లో పెట్టేసి ఆ ప్రస్తుతానికి ఆ లింక్ ఇచ్చేస్తున్నాం అనమాట, సో దట్ దే కెన్ యాక్సెస్ ఇట్. ఓకే. ఇప్పుడు బాలబోధని కూడాను మనం చెప్పిన సెషన్స్ అన్ని అప్లోడ్ చేస్తారని విన్నానండి. అది జరుగుతోందా అండి, లేకుంటే చేయబోతున్నారా? తెలియదండి యాక్చువల్లీ. సుజాత గారు హ్యాండిల్ చేసేవారండి అవన్నీ మరి. ఓకే. అంటే యాక్చువల్గా కొంతమంది పేరెంట్స్ అడుగుతున్నారు, గతంలో ఏం చెప్పారండి, మేము 2-4 డేస్ అయింది వస్తున్నాము, బాగా జరుగుతున్నాయి, మాకు ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి అడుగుతున్నారు. అప్పుడు ఓకే. ఏంటంటే మేము దాచిపెట్టి ఉన్న ఫైల్స్లోంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి అవి వాళ్ళకి పంపించడం కానీ, లేకుంటే బాలబోధ గ్రూప్లో పెట్టడం కానీ జరుగుతుంది. అలా కాకుండా మనకి వెబ్సైట్లో ఉన్నట్లయితే వెబ్సైట్ నేమ్ ఇచ్చి మనం మీరు ఇందులో చూసుకోండి, ఎప్పటి సెషన్స్ అప్పుడు ఉన్నాయని చెప్పుకోవడానికి కూడా బాగానే ఉంటుంది కదా. అలా కూడా చేయొచ్చండి. అంటే దట్ విల్ బి క్వైట్ అన్ ఎఫర్ట్ అండి. మరి అది వెబ్సైట్ వారిని రిక్వెస్ట్ చేసి అట్లా చేయాలి. లేకపోతే ఒక డ్రైవ్ లో అన్ని పెట్టేస్తే, ఇప్పుడు చూడండి ఈ రోజు ఆడియో ఫైల్ ఉంది కదా, అవును. అది ప్రస్తుతం నా జీ డ్రైవ్ లో పెట్టానండి. దానికి ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ మీరు ఎవ్రీ సండే ఎవరన్నా మీరు రికార్డ్ చేస్తున్నది ఒక సెంట్రల్ డ్రైవ్ లో పెట్టేశారనుకోండి. అట్లా కాదండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు ప్రోగ్రామ్ అంటే పిల్లలు వాళ్ళు నేర్చుకున్నది చెబుతున్నారు, అది ఓకే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు యాక్చువల్గా ఎవ్రీ మండే టు సాటర్డే వరకు మనం క్లాసెస్ చెప్తున్నాం. క్లాసెస్లో ఏం చెప్పారు అనేది సబ్జెక్ట్ మాత్రమే వాళ్ళకి కావాలి. పిల్లలు రిపీట్ చేసింది అది ఇది అంత అవసరం లేదు. ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే చెప్తున్నామో అది వాయిస్, స్క్రిప్ట్, ఆ రెండు కలిపి మనం ఒక దగ్గర మెయింటైన్ చేసుకుంటూ ఒక లింక్ ఇచ్చామనుకోండి, అది ఈజీ అవుతుంది. యాక్చువల్గా శ్రీకాంత్ గారు అడిగారని చెప్పేసి జయలక్ష్మి గారు చెప్తే కొన్ని ఆడియోస్ మళ్ళీ అట్లనే రికార్డ్ చేసి టైప్ చేసి పంపించడం జరిగింది. అది ఎంతవరకు వచ్చిందో తెలియదు, మీకు ఐడియా ఉందేమో అని అడుగుతున్నా. లేదండి యాక్చువల్లీ. మేము ప్రస్తుతానికి ఇంకా ఆత్మబోధ అడ్మినిస్ట్రేషన్ ఈ మంత్లీ పౌర్ణమివి చేస్తున్నామండి. మిగిలినవి వి కెన్ సపోర్ట్ అండి, బట్ వేర్ నెసెసరీ. బట్ అట్లీస్ట్ ఈ సండేది మీరు రికార్డ్ చేస్తున్నారు కాబట్టి అది నెక్స్ట్ వీక్ నుంచి ట్రై చేద్దామండి ఒకసారి. మీరు రికార్డ్ చేయగలిగితే అప్పుడు మీకు కూడా అందుబాటులో ఉంటుంది ఆడియో ఫైల్. ఈ రోజు మాత్రం నేను ఐ కెన్ సెండ్ యూ దట్ లింక్ అండి. నేను ఎనీవే పంపించేస్తాను మీకు ఆ జీ డ్రైవ్ లింక్. మీరు అవసరమైతే తీసుకుందరు కానీ అందులో నుంచి ఈ ఆడియో ఫైల్ ఈ రోజు రికార్డింగ్ చేసింది. ఓకే. సో దట్ ఈస్ అబౌట్ లోకల్ రికార్డింగ్ అండి. ఇట్స్ ప్రిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. మీరు 1-2 సార్లు చేస్తే చక్కగా మీకు అర్థమైపోతుందండి. Then so we looked at co-host, designating a co-host. We looked at local recording, and then the next one is screen share or share screen settings. And you can do it on your phone also, but these images that you see here are the laptop login anamata. Okay. So as you see here, this bottom ribbon la untadi kada with all these different options. ఇక్కడ షేర్ స్క్రీన్ లోని ఇక్కడ మీకు యారో ఉంటుందండి. ఈ యారో మీద నొక్కితే కోహోస్ట్ అయి ఉన్నప్పుడు మీకు వస్తుంది అనమాట. రెగ్యులర్ పార్టిసిపెంట్స్ వోంట్ హ్యావ్ దిస్ యారో, దే కెన్ ఓన్లీ షేర్ దేర్ స్క్రీన్, దే కాంట్ డూ ఎనీ సెట్టింగ్స్. సో ఇందులోకి వెళ్ళి మీరు ఇక్కడ యారో నొక్కితే అడ్వాన్స్ షేరింగ్ ఆప్షన్ అని వస్తుందండి. అది నొక్కితే యూ విల్ గెట్ ఏ విండో లైక్ దిస్. ఆ విండోలో ఏం చేస్తామంటే హూ కెన్ షేర్ అన్నది ఆల్ పార్టిసిపెంట్స్ ఇస్ ద డిఫాల్ట్ అండి. ఇది నేను ఐ సమ్టైమ్స్ చేంజ్ ఇట్ ఓన్లీ హోస్ట్, నాట్ సమ్టైమ్స్, యాక్చువల్లీ ఐ చేంజ్ ఇట్ ఎవ్రీ డే ఫర్ ఆత్మబోధ. అది ఎందుకు చేస్తానంటేనంటే అప్పుడప్పుడు ర్యాండమ్ గా, అంటే అన్ఇంటెన్షనల్ గా ఎవరో పాపం షేర్ స్క్రీన్ అన్నది నొక్కబడిపోయి వారి ఫోన్ మీద ఏదైతే ఉందో అది వచ్చేస్తుంటదండి అప్పుడప్పుడు. 1-2 సార్లు రీసెంట్ గా కూడా అయింది. యాక్చువల్లీ నేను మర్చిపోతే అప్పుడప్పుడు మర్చిపోతుంటాను చేయడం. అంటే ఇవి డైలీ మనం యాప్ చెక్ చేసుకుంటూ ఉండాలండి. అంటే మీకు బాలబోధకి ఇది అంత క్రిటికల్ కాదండి. దిస్ ఇస్ మోర్ అంటే ఇన్ జనరల్ గా అడుగుతున్నా నేను. ఇన్ జనరల్ కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పుడు మేము డిఫాల్ట్ గా సెంట్రల్ సెట్టింగ్స్ లోనే డిఫాల్ట్ గా
ఓన్లీ హోస్ట్ కెన్ షేర్ అని చెప్పి పెట్టేయొచ్చండి. బట్ ఏమవుతుందంటే అప్పుడు అన్అటెండెడ్ సెషన్స్ అవుతుంటాయి కదా డే అంతాను. ఓకే. అప్పుడు మరి ఎవరన్నా మరి షేర్ చేయాలంటే దే కాంట్ షేర్. సమ్మన్ హస్ టు బి ఎ హోస్ట్ టు షేర్. ఓకే. అందుకని చెప్పి మేము డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇట్లా వదిలేసాం. ఆల్ పార్టిసిపెంట్స్ కెన్ షేర్ అని వదిలేసాము. ఎప్పుడైతే మనకి ఇలాంటి ఇంపార్టెంట్ బోధలు మన సాగర స్వామి వారు, విజ్ఞాన స్వరూప్ గారు ఇట్లాంటి వారు చేస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ అదొక్కటి మనం చూసుకోవాలండి. ఇది ఫోన్ లో కూడా చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఎ సిమిలర్ సెట్టింగ్. బట్ ల్యాప్టాప్ లో అయితే ఈ వ్యూ అన్నమాట. అడ్వాన్స్ షేరింగ్ ఆప్షన్స్ నొక్కితే ఇది చేంజ్ చేయాలి. దిస్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్ అండి జనరల్లీ, బికాస్ డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా ఉంటది. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ డూయింగ్ యూట్యూబ్ లైవ్ అందరికి వెళ్తుంది కదా, అది రికార్డ్ అయిపోయి కూడా. అదే అండి షేర్ స్క్రీన్. ద రెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్చువల్లీ షేరింగ్ ద స్క్రీన్ ఇట్ సెల్ఫ్, అది ఆల్ ఆఫ్ us are familiar కదా. అది నొక్కితే యూ విల్ గెట్ an option on which window to share or the entire desktop to share. You can choose that and then just share whatever you want to share. So yeah, అందులో కూడా ఏమైనా డౌట్ ఉంటే I can explain అండి, but that's a straightforward screen sharing. ఇది more of administration setting అన్నమాట. Okay. Right. Then the other useful feature that we use on a daily basis again is something called spotlighting video. అదేంటంటేనండి, ఇప్పుడు మార్నింగ్ గురువు గారు ఆత్మబోధ చేస్తున్నప్పుడు వారు వీడియో ఆన్ చేసేసుకున్న తర్వాత వారి పేరు దగ్గర మోర్ అని వస్తుందండి. అది నొక్కితే వి గెట్ ఏ బంచ్ ఆఫ్ దీస్ ఆప్షన్స్. ఓకే. అందులో ఇంతకుముందు నేను చెప్పాను కదా స్టాప్ వీడియో అని చెప్పి, ఆ ఫీచర్ ఉంటుందండి. ఇఫ్ సమ్మన్స్ వీడియో ఈస్ ఆల్రెడీ ఆన్, దట్ స్టాప్ వీడియో ఫీచర్ విల్ బి దేర్. అండ్ బిలో దట్ యు సీ దిస్ స్పాట్లైట్ వీడియో, రైట్? ఓకే. సో ఎవ్రీడే నేను అది స్పాట్లైట్ చేస్తానండి గురువు గారిని. అప్పుడు ఏమవుతుందంటే నేను మధ్యలో బోధ అది గ్రంథం చదువుతున్నప్పుడు కూడా ఇంకా నా వీడియో రాదండి. కంటిన్యూస్ గా గురువు గారి వీడియోయే కనిపిస్తుంది అనమాట. ఓకే. స్పాట్లైట్ వీడియో అనేది ఆప్షన్ దీనికి వల్ల అన్నమాట. ఓకే అండి, ఎగ్జాక్ట్లీ దట్స్ వెరీ యూస్ఫుల్ అండి. ఎందుకంటే గురువు గారు బాల్ చేస్తున్నప్పుడు ఇంకా వారినే మనం చూపిస్తే డిస్ట్రాక్షన్ లేకుండా చక్కగా ఉంటది కదా. అంటే ఎవరు బోధ చేస్తుంటే వాళ్ళ నేమ్ దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేస్తే విల్ గెట్ ఆల్ దీస్ ఆప్షన్స్ అన్నమాట. అంటే ఇప్పుడు బాలబోధలో ఏంటంటే మనం అది ఆప్షన్ పెట్టట్లేదు. అటు పిల్లలు గురువులు కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఆత్మబోధలో ఓన్లీ గురువు గారు కనిపిస్తారు, మీరు రాకుండా. అవునండి, ఎగ్జాక్ట్లీ అంతేనండి. బాలబోధలో కూడా 1-2 సార్లు నేను ఇంకా లాగిన్ అయ్యి ఉన్నప్పుడు మీరు ఎవరన్నా కంటిన్యూస్ గా మేము పాడి వినిపిస్తాము అని చెప్తుంటారు చూడండి ఫస్ట్. అటువంటిప్పుడు వన్స్ ఆర్ ట్వైస్ నేను చేశానండి, జస్ట్ సో దట్ డిస్ట్రాక్షన్ లేకుండా. లేకపోతే పిల్లలు ఏంటంటే మధ్యలోని వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళది వచ్చేస్తుంటది. అవునవును, అదే అవునండి. బట్ దెన్ ఇమీడియట్లీ ఐ హావ్ టు రిమూవ్ ఇట్ అన్నమాట. అంటే కొంచెం ఉన్న తక్కువ టైంలో అవి ఫాస్ట్ గా చేసే అంత టైం దొరకదు మనకి. కరెక్ట్ అండి, డిస్ట్రాక్షన్ కొంచెం కష్టం అవుతుంది. అవును, అది అంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ అయితే పర్వాలేదండి, కొంత నయం. ఫోన్ లో అయితే చాలా కష్టం అండి. అంత ఈజీగా అవ్వట్లేదు. ఎగ్జాక్ట్లీ అండి. బట్ ఇది అవసరం ఉన్నప్పుడు మీరు వాడుకోవచ్చు. ఇప్పుడు 5 minutes కంటిన్యూస్ గా ఎవరైనా బాలబోధ చేస్తారు అనుకున్నప్పుడు, ఇఫ్ యూ ఫీల్ దట్ ఈస్ వర్త్ ఇట్, అది వాడుకోవచ్చు అండి, డిస్ట్రాక్షన్ లేకుండా. సో దిస్ ఈస్ వెరీ గుడ్. అండ్ దెన్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ దట్ స్పాట్లైట్. ఇప్పుడు ఇది మనకి నొక్కిన తర్వాత మళ్ళీ గురువు గారి దాని మీద మోర్ నొక్కితే క్యాన్సిల్ స్పాట్లైట్ అనే ఆప్షన్ వస్తుందండి. అంటే ఇప్పుడు మనం ఏ పర్సన్ స్పాట్లైట్ చేయాలనుకుంటున్నామో ఆ మెంబర్ దగ్గరికి వెళ్ళి స్పాట్లైట్ చేయాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి క్యాన్సిల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. చూడండి, ఇప్పుడు ఈ మెంబర్ పేరు మీద మీరు జస్ట్ ఇలా కర్సర్ పెడితే ఇవి 2 ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. అవును. సో ఈ మోర్ నొక్కితే ఇవన్నీ వస్తాయండి. అదే అండి. ఓకే. అండ్ దెన్ యూ ఆల్సో సీ హియర్ విత్డ్రా కోహోస్ట్ పర్మిషన్ అని వచ్చింది చూడండి. ఇది హోస్ట్స్ కెన్ డూ అన్నమాట. ఇప్పుడు నేను ఎవరినైనా కోహోస్ట్ చేసి ఉంటే వాళ్ళ నుంచి నేను విత్డ్రా చేసుకోవాలంటే కూడా ఆప్షన్ ఉంటుందండి, ఇట్లా విత్డ్రా కోహోస్ట్ పర్మిషన్. ఓకే, ఇద్దరు అవసరం లేదనుకునేటప్పుడు అట్లా చేసుకోవచ్చు. కరెక్ట్ అండి, ఎగ్జాక్ట్లీ. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మబోధ అయిపోయిన తర్వాత ఎవ్రీడే ఐ రిమూవ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, ఐ రిమూవ్ ఇట్ ఫర్ సువర్చల గారు ఆల్సో, బికాస్ వాళ్ళ అమ్మాయి జాయిన్ అవుతుంది కాబట్టి కోహోస్ట్ గా జాయిన్ అవ్వక్కర్లేదు. అవండి, అవి చేస్తుంటాం అనమాట.
నెక్స్ట్ దిస్ ఇస్ ద ట్రికీ వన్. మీకు కొంచెం ట్రబుల్ అయింది 2 days బ్యాక్. ఇస్ దిస్ డిసలవింగ్ పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్. సో ఇది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ల్యాప్టాప్ వ్యూ అండి. ఇది పార్టిసిపెంట్స్ అన్నమాట. ఈ పార్టిసిపెంట్స్ లిస్ట్ లోని కింద ఒక 3 dots ఉంటాయండి. యాక్చువల్లీ లెట్ మీ క్విక్లీ లాగిన్ అండ్ షో యూ దట్ సో దట్ ఓకే అండి. Zoom. I'm just logging into our Zoom and everyday's Zoom account. Okay. Okay. సో ఇప్పుడు లాగిన్ అయిన వెంటనే ఇట్లాగా కనిపిస్తుంది కదండి. అవునండి. ఇక్కడ పార్టిసిపెంట్స్ నొక్కితే రైట్ సైడ్ we see this list of participants మామూలుగా. అవునండి. ఇక్కడ కింద చూడండి, there are 2 things here. One is mute all, which is also mute all ఉంది. అవును. ఓకే. mute all అదేంటంటే వన్ టైం అన్నమాట. ఇప్పుడు రైట్ నో ఒక 5-6 అన్మ్యూటెడ్ గా ఉంటే వాళ్ళందరినీ మ్యూట్ చేసేస్తుంది. ఇప్పుడు మ్యూట్ ఆల్ అనేటప్పుడు బై మై సెల్ఫ్ కూడా మ్యూట్ అయిపోతానా? లేదండి, ఐ డోంట్ థింక్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్మ్యూట్ చేసుకున్నాను అనుకోండి, ఇక్కడ మ్యూట్ ఆల్ చేస్తే చూడండి, మ్యూట్ ఆల్ కరెంట్ అండ్ న్యూ పార్టిసిపెంట్స్ అంటే ఎస్ అంటున్నాను. ఇంకెవరు లేరు కాబట్టి చేయడం లేదు, బట్ నాది మాత్రం అట్లా వదిలేసింది చూడండి. వదిలేసింది. అంటే ఎందుకంటే ఇప్పుడు అట్లా చేసేటప్పుడు మనం అంటే బాలబోధకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. అవునండి. ఎందుకంటే ఎప్పుడన్నా మనం పిల్లలకి చెప్పాలనుకునేటప్పుడు వాళ్ళు చెప్పింది చేస్తూ ఉంటారు. అప్పుడు మనం మ్యూట్ ఆల్ చేసుకొని మనం చెప్పాల్సిందే చెప్పొచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ అండి. అంటే ఇప్పుడు మ్యూట్ ఆల్ పెట్టేటప్పుడు కోహోస్ట్లు అందరూ ఉండిపోతారా, లేదంటే ఎవరైతే అది ఆప్షన్ పెట్టారో వాళ్ళు మాత్రమే ఉండి మిగతా వాళ్ళు మ్యూట్ చేస్తుందా? సెకండ్ వన్ అండి, ఎవరైతే పెట్టారో వాళ్ళదే ఉండి మిగిలిన వాళ్ళందరినీ మ్యూట్ చేసేస్తుంది. ఓకే, వాళ్ళు హోస్ట్ అయినా కోహోస్ట్ అయినా సరే. కోహోస్ట్ అయినా. బట్ whoever is muted, they can again unmute themselves immediately. అవునులేండి, అదే. Including children, right? So but it's still helpful, and as you said, mute all చేస్తే ఒకసారి అంతా మ్యూట్ అయిపోద్ది, మళ్ళీ ఎవరన్నా అన్మ్యూట్ చేసుకోవచ్చు if they want. చేసుకునేలోగా మనం చెప్పడం కూడా జరిగిపోతుంది. But if you don't want them to unmute, here is the tricky feature అండి. ఇక్కడ ఈ 3 dots ఉన్నాయి కదా రైట్ సైడ్. ఇక్కడ ఈ 3 dots మీద మీరు క్లిక్ చేస్తే you again have a bunch of options అండి. ఓకే. ఈ ఆప్షన్స్ లో దిస్ పర్టికులర్ ఆప్షన్ చూడండి, ఇక్కడ allow participants to unmute themselves. ఓకే. అంటే వాళ్ళు మ్యూట్ లో ఉంటే వాళ్ళంతటా వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే కదా, దట్ ఈస్ ద జనరల్ సెట్టింగ్ అండి బై డిఫాల్ట్. అందుకే ఇప్పుడు చూడండి చెక్ చేసి ఉంది అనమాట అది. అదే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఆత్మబోధకి ఎవ్రీడే ఐ అన్చెక్ దిస్. సో ఒకసారి క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి చెక్ బాక్స్ పోయింది కదా. సో ఆత్మబోధ వింటున్నంత సేపు ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరండి. ఓకే. ఇది ఏంటంటే కోహోస్ట్ అండ్ హోస్ట్స్ తప్ప మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరు ఇంకా అసలు అన్మ్యూటే చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు పిల్లలు అన్మ్యూట్ చేసుకున్నప్పుడు మనం ఈ బాక్స్ లోకి వెళ్ళి అది ఎలా ఉందో చూసుకొని పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ అండి. జనరల్లీ ఈ సెట్టింగ్ బాలబోధకి మీరు అంత యూజ్ చేయక్కర్లేదండి. లేదండి, అంటే నిన్న లాస్ట్ 2-3 క్లాసెస్ లో జరిగింది, పిల్లలు అన్మ్యూట్ అవ్వకపోవడం, సుజాత గారు లైన్ లోకి రావటం, మళ్ళీ ఈ ఆప్షన్ తెలీదు. అవునండి, ఈ ఆప్షన్ దట్ మీన్స్ యాక్చువల్లీ వెరీ హెల్ప్ఫుల్ అండి. ఆత్మబోధకి ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్. అందుకే మనకి ఎప్పుడు డిస్ట్రాక్షన్ ఉండదండి, ఎవరు అన్మ్యూట్ చేయడం అట్లా ఇంకా ఉండదు అనమాట. అంటే ఒక్కొక్కరు లాగిన్ అవుతునేటప్పుడు కూడాను వీడియో ఆడియో ఆన్ ఉంది ఆఫ్ ఉంది చెక్ చేసుకోరు, మనం లాగిన్ అయిపోతున్నామా లేదా అన్నది కంగారులో ఉంటారు కానీ. సో అలాంటప్పుడు అంతా అటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటాయి అలా చేసుకోవటం వల్ల. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. సో ఇది మనం ఫర్ ఎగ్జాంపుల్ పౌర్ణమి సత్సంగ్ లో మనం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు దిస్ ఇస్ అ వెరీ కీ ఫీచర్ అండి. సో ఈ సెషన్స్ అన్ని మనం అనుకున్నాం కదా, విద్యాసాగర్ గారి సెషన్, తర్వాత విజ్ఞాన్ స్వరూప్ గారి సెషన్, ఈ అన్ని ఇంపార్టెంట్ సెషన్స్ కి కంపల్సరీ మనం ఇది అన్చెక్ చేసేయాలండి. అవును, ఎగ్జాక్ట్లీ.
సో అప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే మధ్యలో మనం వీ జస్ట్ హావ్ టు బి అవేర్ సో దట్ ఇఫ్ సమ్వన్ నీడ్స్ టు స్పీక్ దెన్ అగైన్ వీ హావ్ టు చెక్ ఇట్ అనమాట. లేకపోతే ఏమవుతుందంటే నో వన్ కెన్ చేంజ్ దిస్ సెట్టింగ్ అండి, ఓన్లీ హోస్ట్ ఆర్ కో హోస్ట్ కెన్ చేంజ్ దిస్ సెట్టింగ్. అది తెలియకపోతే వాళ్ళు ఏంటి అది అన్మ్యూట్ అవడం లేదు, ఎట్లా చేయాలి ఏం చేయాలని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఏ కో హోస్ట్ కానీ హోస్ట్ కానీ అండి, అది అన్చెక్ చేసున్నా ఉంటే యాజ్ ఏ హోస్ట్ అంటే ప్రివిలేజెస్ ఉంటాయి కదా, హోస్ట్ ఆర్ కో హోస్ట్ ప్రివిలేజెస్ తో ఒక పర్టికులర్ పర్సన్ ని అన్చెక్ చేయడానికి కాదు, అన్మ్యూట్ చేయడానికి కావదా, అందరికి అన్మ్యూట్ కాకుండా మ్యూట్ కాకుండా? లేదండి, అంటే దిస్ ఇస్ ఏ సెట్టింగ్ దట్ అప్లైస్ టు ఆల్ పార్టిసిపెంట్స్ అన్నమాట. అదే ఈ సెట్టింగ్ ఆల్ పార్టిసిపెంట్ కి అప్లై అయినా ఒక పార్టిసిపెంట్ ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే క్యాంట్ వి డూ దట్, క్యాంట్ వి ఎనేబుల్ మ్యూట్ మ్యూట్ ఫర్ పర్టికులర్ పర్సన్? అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్టింగ్ ఉందనుకోండి వేర్ వి ఆర్ నాట్ అలవింగ్ పార్టిసిపెంట్స్ టు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్, బట్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ వన్ పర్సన్ టు అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ దెన్ ది ఈజియెస్ట్ థింగ్ ఇస్ టు మేక్ దట్ పర్సన్ ఏ co-host. Okay. That's how we usually deal with it, and we add them as a co-host anamata. So hosts, co-hosts, even if this setting is unchecked, they can still unmute themselves. Okay. This is only for participants anamata. Okay. Atla cheyochu. That's the easiest way to do it. ఈ మిగిలిన సెట్టింగ్స్ వీ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ అండి. జనరల్లీ లాక్ మీటింగ్ అవి మనం చెయ్యము, జనరల్లీ బిజినెస్ మీటింగ్స్ అట్లకి చేస్తుంటాం కానీ మనం వీ డోంట్ డూ దీస్ థింగ్స్. బట్ దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దిస్ మ్యూట్ పార్టిసిపెంట్స్ అపాన్ ఎంట్రీ, దిస్ ఈస్ ఆల్వేస్ ఆన్ అండి. వీ కెన్ లీవ్ ఇట్ లైక్ దట్. Allow participants to rename themselves is always on, which we can leave like that because they can rename themselves if they want. Playing sound when someone joins, which is unchecked anamata. We don't want that sound, right, which is a distraction, so it's always unchecked. Ask all to unmute, we rarely use this Sunday because we don't want everyone to just unmute themselves, right? So we usually don't deal with it also. So ee third one okati manam chusukunte saripoddi. And the same setting if you see it in mobile, దీని ఒక్కదానికి ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టానండి నేను. ఇప్పుడు మొబైల్ జూమ్ యాప్ లో మీరు మీటింగ్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ ఉంటుంది ఈ అన్మ్యూట్ దెమ్సెల్వ్స్ అని చెప్పి. అలౌ పార్టిసిపెంట్స్ టు షేర్ స్క్రీన్. ఇప్పుడు ఇందాక షేర్ స్క్రీన్ చూపించాను కదండి, ఇది ఆఫ్ చేయడం. ఇక్కడ ఐ థింక్ ఇట్స్ ఇన్ దిస్ వన్ హియర్, హూ కెన్ షేర్ అనే ఉన్న దాంట్లో ఓన్లీ హోస్ట్ అని చెప్పినప్పుడు పెట్టాను కదా. అలాగా మీరు మొబైల్లో చూస్తే ఇక్కడ చూడండి, అలౌ పార్టిసిపెంట్స్ టు అని షేర్ స్క్రీన్ అంటే ఆన్ లో ఉందన్నమాట. దీన్ని మీరు ఆఫ్ చేశారంటే ఓన్లీ హోస్ట్స్ అండ్ కో హోస్ట్స్ కెన్ షేర్ స్క్రీన్. ఇది మొబైల్ వ్యూ అండి. తర్వాత ఈ అన్మ్యూటింగ్ దెమ్సెల్వ్స్, ఇది కూడా ఆఫ్ లో పెట్టారంటే ఇట్స్ లైక్ టేకింగ్ దిస్ చెక్ బాక్స్ ఆఫ్ ఇన్ ద ల్యాప్టాప్ వ్యూ. సో అది ఒకటి. ఇవి మనం చూసుకుంటే దీస్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ వన్స్ అండి. దీస్ ఆర్ హెల్ప్ఫుల్. అంతేనండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బేసిక్ అడ్మినిస్ట్రేషన్ దీస్ ఆర్ ఆల్ ద ఫీచర్స్ అండి. దెన్ దెర్ ఆర్ 2 more థింగ్స్ విచ్ ఐ విల్ క్విక్లీ టేక్ యూ త్రూ. వన్ ఇస్ కాల్డ్ వెయిటింగ్ రూమ్ అండి, వెయిటింగ్ రూమ్ ఫీచర్. సో టిపికలీ మనము we don't put anyone in waiting room to enter the meeting because whoever has the link can just enter the meeting. That's how we've set it up kada, so that it's easy. So ఎవరు వెయిటింగ్ రూమ్ కి వచ్చి వెయిట్ చేసి they don't need to be allowed inside the meeting. That's something that we do for some business meetings because we don't want people, right, even if they have the link, we don't want them to just enter. We may want them to be in a waiting room and then we see who is in the waiting room and then we admit them. But మనం generally we don't use it for that purpose అండి. But we can use the waiting room for another purpose, which is if someone is causing trouble, whether it is intentionally or unintentionally, constantly unmuting themselves or saying something or causing some disturbance, వాళ్ళ పేరు మీద if we just click on their name, that more నొక్కినప్పుడు put in waiting room ఆప్షన్ వస్తుందండి. ఓకే, సో ఈ పుట్ ఇన్ వెయిటింగ్ రూమ్ చేస్తే అప్పుడు వాళ్ళు వెళ్ళి ఒక వెయిటింగ్ రూమ్ లో ఉండిపోతారు. వాళ్ళకి ఈ వ్యూ వస్తుంది అనమాట, ప్లీజ్ వెయిట్, ద మీటింగ్ హోస్ట్ విల్ లెట్ యూ ఇన్ సూన్ అని చెప్పి వాళ్ళకి ఈ వ్యూ వస్తుందండి. దిస్ ద మెసేజ్ టు ద పార్టిసిపెంట్.
And then మనకి the host or co-hosts who have actually done that operation వాళ్ళకి ఎట్లాంటి వ్యూ వస్తుంది, వేర్ ఇట్ ఈస్ షోయింగ్ వన్ పర్సన్ ఈజ్ వెయిటింగ్ అని చెప్పి వాళ్ళ పేరు వచ్చి అడ్మిట్ టు రిమూవ్ అని 2 ఆప్షన్స్ వస్తాయండి. మిగిలిన పార్టిసిపెంట్స్ లిస్ట్ అంతా కూడా వస్తుంది అనమాట. సో ఇది పార్టిసిపెంట్స్ ఆ బాక్స్ ఉంది చూడండి, దిస్ వన్ ఈ బాక్స్ లోని, ఈ పార్టిసిపెంట్స్ బాక్స్ లో పైన ఈ వెయిటింగ్ లో ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్లీ అక్కడ లిస్ట్ వస్తుంది. మిగిలిన పార్టిసిపెంట్స్ అందరూ కింద వస్తుంది అనమాట లిస్ట్ ఇట్లా. అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇఫ్ యూ వాంట్ టు రీఅడ్మిట్ దెమ్ వీ కెన్ క్లిక్ ఆన్ దిస్ అడ్మిట్ అనమాట. అడ్మిట్ అని నొక్కితే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారు లోపలికి ఇట్లా. దే విల్ బికమ్ పార్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అనమాట. Or we can remove them, but we rarely remove them అండి, because రైట్ ఇది కూడా మేము ఎప్పుడో కానీ యూజ్ చేయమండి. నేను ఒక్కసారి ఐ థింక్ ఐ యూజ్డ్ ఇట్ ఫర్ వన్ లిటిల్ బాయ్ ఇన్ బాలబోధ బికాస్ హీ వాజ్ డూయింగ్ ఇట్ టూ మచ్ అండ్ దెన్ ఐ రీఅడ్మిటెడ్ హిమ్. ఒకసారి గురువు గారు ఏమో ఒక ఆమెని రిమూవ్ చేశారనమాట. అప్పుడు ఏంటంటే సెట్టింగ్స్ ఎట్లా పెట్టామంటేనండి, ఎవరినన్నా మనం రిమూవ్ చేస్తే మళ్ళీ వాళ్ళు మనని అప్రోచ్ చేస్తే కానీ దే కాంట్ లాగ్ ఇన్ అండి. సో కావాలని కొంచెం అట్లా పెట్టామన్నమాట సెట్టింగ్స్. సో మొన్నే ఒక ఆమె యాక్చువల్లీ నాకు ఫోన్ చేసి ఇట్లాగా గురుగారు ఒకసారి రిమూవ్ చేశారంటే నన్ను, ఐఎమ్ అన్ఏబుల్ టు జాయిన్ ఎనీ ఆఫ్ ద జూమ్ సెషన్స్ అంటే, నేను వెళ్ళి సెట్టింగ్స్ లో ఆమెను అలౌ చేశానండి. సో అప్పటి నుంచి షీఈ్ అగైన్ ఏబుల్ టు జాయిన్ అనమాట. నాకు తెలియదు అట్లాగా అయ్యిందని, బట్ చెప్పారు. సో అదే అనమాట. ఇట్ జస్ట్ టు గివ్ లిటిల్ డిసిప్లిన్ లాగా అండి, బట్ వి రియర్లీ యూజ్ దీస్ ఫీచర్స్. జస్ట్ ఇన్ఫర్మేషన్ కి. If at all we want to discipline someone like a small boy or a girl, we can put them in waiting room for some time. That's like a little punishment for them that they're outside of the session anamata, and then again we can admit them back if we need to. Idandi, this is one feature which can be used sometimes. And then this is more for YouTube initiation andi. Again, ఇది కూడా జనరలీ ఓన్లీ హోస్ట్స్ కెన్ డూ దిస్ అని చెప్పాం కదా. సో దట్ ఈస్ వన్ థింగ్ అండి. సెకండ్ ఏంటంటే, ఈ యూట్యూబ్ ఇనిషియేషన్ చేయడానికి జూమ్ లోని అడ్మినిస్ట్రేటర్ గా హోస్ట్ గా లాగిన్ అయి ఉండాలి. అదొకటి, ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ బికాస్ ఓన్లీ హోస్ట్స్ కెన్ డూ దిస్. వాళ్ళకే ఈ మోర్ బటన్ నుండి ఈ లైవ్ ఆన్ యూట్యూబ్ అన్న ఆప్షన్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, నేను జూమ్ విండోకి వెళ్తాను, ఒక నిమిషం. ఇట్స్ హియర్. ఇందులో ఈ 3 dots వచ్చి మోర్, ఇది ఓన్లీ హోస్ట్ కి. నేను సిన్స్ ఐఎమ్ ఏ హోస్ట్ నౌ నాకు వస్తుందండి. మిగిలిన వారు ఎవరికి కోహోస్ట్ కానీ ఎవరికి రాదు. ఇది ఈ హోస్ట్ ఒక్కళ్ళకే ఇది వచ్చి లైవ్ ఆన్ యూట్యూబ్ వస్తుంది అనమాట. ఇది లైవ్ ఆన్ యూట్యూబ్ మనం ఇనిషియేట్ చేయాలంటే, రోజు ఆత్మబోధకి ఫర్ ఎగ్జాంపుల్ వీ డూ దిస్ ఇన్ ద మార్నింగ్. ఇది క్లిక్ చేస్తే ఇట్ విల్ టేక్ us టు దిస్ యూట్యూబ్ లాగిన్ అనమాట. ఓకే, ఆటోమేటిక్ లాగిన్. అంటే ఫస్ట్ టైం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఫైల్ ఎట్లా స్టోర్ అవుతున్నాయో అట్లానే ఒకసారి మనం లాగిన్ అయ్యాక యూట్యూబ్ కి ఆటోమేటిక్ వెళ్తుంది లైవ్. అంతేనండి, అంతే. సిన్స్ యూట్యూబ్ ఇస్ పార్ట్ ఆఫ్ గూగుల్, ఇట్ విల్ లుక్ లైక్ గూగుల్ లాగిన్ అనమాట. సైన్ ఇన్ విత్ గూగుల్ అని వస్తుంది అనమాట. సో ఇట్స్ ఇంటిగ్రేటెడ్ థింగ్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, కింద చలా బోధ satsang@gmail.com, దట్ ఈస్ అవర్ యూట్యూబ్ ఛానల్ అకౌంట్ అండి. ఓకే, దానికి మళ్ళీ అడ్మినిస్ట్రేషన్ పాస్వర్డ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంటుంది అనమాట. అది ఎంటర్ చేస్తే రోజు whenever we need to initiate YouTube login, then it will take us to this screen where every day, and for example I can change the description. ఇప్పుడు వరకు ఆత్మబోధ 105 సెషన్స్ అయినాయి కాబట్టి నెక్స్ట్ టైం when it starts I will put ఆత్మబోధ -106 అని చెప్పి నేను చేంజ్ చేసి అప్పుడు గో లైవ్ నొక్కితే అది లైవ్ వస్తుందండి. ఓకే. సో ఇది కూడా ఏం చేస్తున్నాం అంటే, జనరల్లీ వీఆర్ ట్రైంగ్ టు కీప్ దిస్ ఫంక్షనాలిటీ టు ఓన్లీ ఎ ఫ్యూ అడ్మినిస్ట్రేటర్స్ అండి, బికాస్ దిస్ అగైన్ నీడ్స్ అడ్మిన్ లాగిన్ ఇంటూ యూట్యూబ్ ఆల్సో కదా. అందుకని చెప్పి ఇది కూడా జనరల్లీ రెస్ట్రిక్టింగ్ ఇట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, వివేక్, నేను, సువచ్చల గారు ఇట్లా ఒక ముగ్గురు వీ హ్యావ్ దిస్ క్రెడెన్షియల్స్ అనమాట. సో whenever possible, whenever it is required to initiate YouTube live,
మాలో ఎవరో ఒకళ్ళం జనరల్లీ చేస్తుంటామండి ఇంకా, సో దట్ ఇట్స్ ఈజియెస్ట్ అనమాట. బట్ మేము ఎవరు లేకపోతే మాత్రం whoever is playing host they can do that. మేము అప్పుడు క్రెడెన్షియల్స్ అన్ని ఇచ్చి అంత చేస్తాము. జస్ట్ అంటే we don't want these admin credentials also to be shared with too many volunteers కదా, అందుకని కొంచెం రిస్ట్రిక్టెడ్ గా చేస్తున్నామండి. దట్స్ ద ఓన్లీ ఐడియా అనమాట. బికాస్ ద మొమెంట్ వి లాగిన్ ఇన్ టు యూట్యూబ్ విత్ అడ్మిన్ లాగిన్, అక్కడ ఆల్ ద వీడియోస్, ద హోల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దోస్ వీడియోస్ అంతా ఇట్స్ పాసిబుల్ అండి. సో అది అనమాట. బట్ దిస్ ఇస్ సంథింగ్ విచ్ వీ విల్ డూ ఫర్ సమ్ ఆఫ్ దిస్ పౌర్ణమి సత్సంగ్స్ కి, డిపెండింగ్ ఆన్ ద నీడ్. ఎయిదర్ ఇఫ్ వీఆర్ ఆల్రెడీ అరౌండ్ వీ విల్ జస్ట్ ఇనిషియేట్ ఇట్ అండి, ఆర్ ఇఫ్ వీఆర్ నాట్ అరౌండ్, ఇఫ్ సమ్ ఆఫ్ ద న్యూ Zoom administrators, if they are around, they need to do it. మనం క్రెడెన్షియల్స్ అవి షేర్ చేసి చెప్తామండి. అట్లా చేద్దామని అనుకున్నాం అనమాట. ఇనిషియల్లీ కూడా ఇది కొంచెం హై రిస్క్ అండి. సమ్ టైమ్స్ ఇట్ డజంట్ స్టార్ట్ ప్రాపర్లీ, యూ హావ్ టు డూ మల్టిపుల్ టైమ్స్ లాగిన్, ఇవన్నీ చేయాలన్నమాట. సో జనరల్లీ వీఆర్ లిటిల్ కేర్ఫుల్ విత్ దిస్ ఫీచర్ అనమాట, బికాస్ ఇట్ విల్ స్టార్ట్ స్ట్రీమింగ్ కదా టు ద ఎంటైర్ వరల్డ్. సో ఇది కొంచెం సెన్సిటివ్ ఫీచర్ అనమాట. బట్ వీ డూ దిస్ ఎవ్రీ డే. ఆత్మబోధకి ఎవ్రీ డే వీ డూ ఇట్. And I'll just quickly show you, for example, ఇది మన చలాచల బోధ సత్సంగ్ యూట్యూబ్ అకౌంట్ అండి. ఇది అడ్మినిస్ట్రేటర్ గా మేము లాగిన్ అయినప్పుడు మాకు వచ్చే వ్యూ అనమాట. ఇది లైవ్ లోని ఇప్పుడు మీరు చూస్తే మొత్తం 105, 104 ఇవన్నీ ఉన్నాయి. రోజు మేము కొన్ని అడ్మినిస్ట్రేషన్ చేయాలి వీటికి. ఈ థంబ్నెయిల్స్ పెట్టడం, ఈ డిస్క్రిప్షన్స్ అన్ని యాడ్ చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. ప్లేలిస్ట్ క్రియేట్ చేయడం, ఇట్లాంటివన్నీ చాలా వేరియస్ ఆపరేషన్స్ ఉన్నాయండి. అవి నేను సోచల్ గారు చేస్తుంటాం అనమాట డైలీ బేసిస్. సో యా, అది జస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను అంతే. దట్స్ హౌ ఇట్ ఇస్. అంతేనండి. దోస్ ఆర్ బేసికలీ ద మెయిన్ ఫీచర్స్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఐ షేర్ విత్ యూ ఇన్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. యా, సో నేను ఏం చేస్తానంటే, ఆఫ్ కోర్స్ ఐఎమ్ జస్ట్ లాగింగ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ వెయిటింగ్ ఫర్ ఆల్. ఇంకొకటి అండి, ఇఫ్ యు ఆర్ ఏ హోస్ట్, if you are a host and you want to leave the meeting, you have to compulsorily assign someone else as a host before you leave. Adoka convenience and inconvenience and in one sense. Endukante gabukumani, let's take an example where I log in as a host and we have like a session going on with just 5 or 6 participants అనుకోండి. some bodha session is happening with just 5 or 6 participants and none of them know about Zoom administration. అటువంటి సినారియోలో if I want to leave, I still have to assign someone as a host and leave. ఓకే, అది కంపల్సరీ అండి. అందుకే ఇప్పుడు నేను మార్నింగ్ కూడా బాలబోధ అవుతున్నప్పుడు నేను మెనీ టైమ్స్ హ్యావ్ టు లీవ్ అండి. సో ఆత్మబోధ అయిపోయిన తర్వాత నేను మిమ్మల్ని అందరినీ కోహోస్ట్ చేసేసి, తర్వాత నేను when I have to leave, I assign someone as a host and leave. ఓకే. సో మోస్ట్లీ సుజాత గారు లాగిన్ అయితే ఆమెను చేస్తుంటానండి. ఓకే. ఆమె లాగిన్ కాకపోతే మంజీరా లాగిన్ అయితే ఆ మంజీరాని చేస్తుంటా. బికాస్ అట్లీస్ట్ వివేక్ ఈజ్ అవైలబుల్ కదా, ఆమెకి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా హీ కెన్ అడ్రస్ అని. వారు ఎవరు లేకపోతే జయలక్ష్మి గారినో మిమ్మల్ని చేసేసి ఐ కీప్ లీవింగ్ అండి. That's not a problem, but I'm just saying that's something to be aware of. If you are a host and you want to leave the meeting, you have to compulsorily make someone else a host and then leave. ఇప్పుడు మరి బాలబోధ అయ్యాక వేరే సెషన్స్ ఏం లేవు కదా, మరి లీవ్ చేస్తున్నావు, అప్పుడు ప్రాబ్లం ఏం రాదండి? అప్పుడేం రాదండి, ఎందుకంటే అది మొత్తం సెషన్ ఎండ్ అయిపోతుంది అప్పుడు. ఓకే, అందుకని అడుగుతున్నా. ఎండ్ అయిపోతుంది అంటే మళ్ళీ ఎండ్ అయిపోయిన ఒక 5 minutes తర్వాత మళ్ళీ నేను రీలాగిన్ అయ్యాను అనుకోండి జూమ్ లోకి, అప్పుడు నేను హోస్ట్ అవుతానా? లేదండి, అప్పుడు ఆ సెషన్ తో అది పోద్ది. అన్లెస్ యు లాగిన్ విత్ దోస్ రమేష్ గారి క్రెడెన్షియల్స్ అని మనం డిస్కస్ చేసాం చూడండి ఫస్ట్ లో, ఈ అడ్మినిస్ట్రేటర్ లాగిన్ అని చెప్పి, అలా మీరు లాగిన్ అయితే అగైన్ యు విల్ బి ఎ హోస్ట్. ఓకే. But if you log in as yourself, you won't be a host anymore. Participant only. Exactly. Okay. సో ప్రస్తుతానికి ఏంటంటే బాలబోధకి ఇది సిన్స్ ఇట్స్ ఫాలోయింగ్ ఆత్మబోధ కాబట్టి మేము ఎవరో ఒకళ్ళము మిమ్మల్ని కో-హోస్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇంక ప్రత్యేకంగా హోస్ట్ క్రెడెన్షియల్స్ రైట్ నౌ షేర్ చేయడం లేదండి. బట్ అవసరం
ఉంటే తప్పకుండా చేస్తాము. బట్ ఈ పౌర్ణమి సత్సంగాలకి సెషన్స్ కి హోస్ట్ చేసేవారు వీరికి శ్రవణ్ గారు, సునీత గారు, విజయ్ గారు, వీళ్ళకి విల్ షేర్ దోస్ అండి, సో దట్ దే కెన్ లాగ్ ఇన్ లైక్ దట్. ఓకే. సో అదండి. We are already at 10 o'clock and just one small thing I have. It's actually more for Paurnami administrators kandi. So Satya garu, you're welcome to stay, but if you have to drop, you can drop and. Okay, no problem. Okay. Yeah. So the only thing I wanted to check was let me quickly stop share once. I will open another document and I will okay, to go into my ఈ రోజు ఒక స్కెడ్యూల్ ప్రిపేర్ చేయడం మొదలు పెట్టామండి. నెక్స్ట్ పౌర్ణమికి we started making one schedule. I will just show you folks that and ask where you can support. One reading, Paurnami planning. Okay. Okay, now I'll share again. So Paurnami schedule, as you know, and it starts usually either at 4 o'clock or 5 o'clock. And ఈసారి 5 o'clock కే స్టార్ట్ అవుతుందని అన్నారు గురువు గారు. సో మార్నింగ్ 5 నుంచి వరుసగా 1 గంట వరకు జరుగుతాయండి సెషన్స్. దెన్ అగైన్ ఫ్రమ్ 2 it goes on till 8. Again from 9 to 11 night ఉంటాయండి. This is how it normally is అన్నమాట. సో ఇది ఏంటంటే ఈ రోజే we got started, a small team of us got started planning for the next Paurnami on October 1st అన్నమాట. సో ఇవన్నీ రైట్ నౌ టెంటేటివ్ స్కెడ్యూల్ అండి ఇది. సమ్ ఆఫ్ దిస్ డోంట్ చేంజ్. ఆత్మబోధ, బాలబోధ, గురుస్థానంలో పూజ, ఈ కైవల్య పరిషత్, ఇవన్నీ దే వోంట్ చేంజ్ అండి. There are other things like వీరు సంజయ్ గారు, ప్రమేళ్ గారు, ఈ ఐటమ్స్ మైట్ చేంజ్ లిటిల్ బిట్, అవి అట్లా పెట్టుకున్నాము. సో ఇది ఏంటంటే ఇన్ అడిషన్ టు దిస్, ఫర్ ఎవ్రీ సెషన్ వి ఆల్సో ఐడెంటిఫై, do we have to do any recording and YouTube live, లేకపోతే is it just to be there to make sure everything is okay అన్నది ఐడెంటిఫై చేస్తామండి. యాజ్ యూ సీ హియర్, ఆత్మబోధకి, బాలబోధకి, గురుస్థానంలో గురు పూజకి, కైవల్యోపనిషత్ విజ్ఞాన స్వరూప్ గారు చెప్పేదానికి రికార్డింగ్ అండ్ యూట్యూబ్. అంటే we do both అండి. we do local recording, we do YouTube live. ప్రాతః సంధ్య ఫర్ ఎగ్జాంపుల్ we don't do anything. అది జస్ట్ అట్లా రన్ అవుతుంటుంది, మేము ఉంటాం బికాస్ వీఆర్ లాగ్డ్ ఇన్ కాబట్టి ఉండి చూస్తామండి. అది ఎవరు జూమ్ సపోర్ట్ చేస్తారు అన్నది మేము వీఆర్ ఐడెంటిఫైయింగ్. నేను వాట్ ఐ నార్మలీ డూ ఇస్ మార్నింగ్ 5 నుంచి అరౌండ్ 10:30 వరకు ఆ పార్ట్ ఐ యూజువల్లీ కవర్ యాజ్ ద హోస్ట్ అండి. ఆఫ్టర్ దట్ ఐ హ్యావ్ మై కాల్స్, ఆఫీస్ స్టఫ్ స్టార్టింగ్ అనమాట. సో దట్స్ వాట్ ఐ నార్మలీ డూ. సో ఈ 5 to 10:30 వీఆర్ కవర్డ్. Then from 10:30 to 1, Silpa garu, she said she can help andi. If one of you can also be available during that time, it will be good to be a backup for her. But చూద్దాం. But at least we have Silpa garu there. I can be there if necessary, or Suvachal garu can be there as a backup if necessary. సో ఇది అట్లీస్ట్ వీ హ్యావ్ వన్ నేమ్. మీలో ఎవరైనా సరే బ్యాకప్ గా ఈ 10:30 to 1 లో పాసిబుల్ అవుతుందండి అని చెప్తే వీ కెన్ యాడ్ యువర్ నేమ్. ఐ కెన్ డు దట్ అండి. ఎవరైనా చేస్తారండి. అవునండి, శ్రవణ్ గారు. ఓకే, యా, బికాజ్ ఓకే, సరే, నాకు మిడ్ నైట్ అవుతాయండి అవర్స్ అన్ని, నాకు మిడ్ నైట్ అవుతుంది. Of course, no, for you it's not possible. Yeah, actually నా ఆఫీస్ అవర్స్ స్టార్ట్ అయ్యేది like around 1 o'clock కి. So I think I can manage. Oh, that's great, and that's great. Again, as you know, even if you are a host during this entire period 10:30 to 1, it's not like a full-time thing, and in the sense that you don't have to be so attentive to it. You just have to, of course, be watchful of it, if right, but it's not very intense in that sense. Especially ఈ సెషన్స్ వేటికి మనకి యూట్యూబ్ లైవ్ లేదు, రికార్డింగ్ కూడా లేదు కాబట్టి it's more making sure this muting, unmuting, these kind of things, disallowing participants to unmute, e-type
యాక్టివిటీస్ చూసుకుంటే మనకి సరిపోద్ది. సో ఇన్ దట్ సెన్స్ మీరు పక్కన మీ వేరే వర్క్ చేసుకోవచ్చు, యూ కెన్ డూ యువర్ ఫోన్ కాల్స్ ఎట్సెట్రా ఆల్సో. But I'm really glad you can support this, Andy, Shravan garu. So I will inform Silpa garu also. Then afternoon 2 to 4 usually Suvarchal garu chestarandi. She's covering that slot generally. Now the requirement now for us is again from 4 to 6 and at the minimum. Actually 4 to 7. She has agreed to do this virtual garu, but actually she wants some relief if possible. So if 4 to 7 in the evening again మాకు కొంచెం కవరేజ్ కావాలండి. ఆ టైం లో ఎక్కడైనా మీరు నన్ను యూస్ చేసుకోవచ్చు అండి అక్కడ నా టైమింగ్స్. ఓకే గ్రేట్. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది కదా అప్పుడు. ఓకే వెరీ గుడ్. 3:30 దగ్గర నుంచి కూడా 3:30 అంటే నాకు ఇక్కడ 5:30 అవుతుంది, 6 అవుతుంది, పర్వాలేదండి. 4 వరకు పర్వాలేదండి, సువర్చల్ గారు చేస్తారు. 2 to 4 షీ కెన్ కవర్. ఓకే అండి. మీరు చక్కగా 4 నుంచి స్టార్ట్ అయితే మీకు 6:30 అవుతుంది అనుకుంటా. అవునండి, 4 నుంచి 6:30 అవుతుంది. సో మీరు ప్రైమరీగా ఉండొచ్చండి. విజయ్ గారు మీకు ఏమన్నా ఆ టైంలో వీలవుతుందండి? వీలవ్వదా? 4 to 7 టైమింగ్ మీ ఇష్టం. ఏమంటే ఆఫీస్ టైమింగ్ కదా, కష్టమేమో. ఆఫీస్ టైమింగ్ కాదు, పౌర్ణమి మొత్తం నేను లీవ్ లోనే ఉంటానండి. ఓ ఐ సీ. ఓకే, మీరే టైం ఇచ్చి పలానా టైం నుంచి పలానా టైం వరకు అంటే నేను అవైలబుల్ గానే ఉంటాను. ఓ ఎక్సలెంట్, థ్యాంక్ యూ అండి, దట్స్ వెరీ హెల్ప్ఫుల్ యాక్చువల్లీ. సో మేము ప్రస్తుతానికి వాట్ వి విల్ డూ ఇస్ విల్ పుట్ బోత్ సునీత గారు అండ్ యూ ఫర్ 4 to 7 పెట్టేస్తామండి యాక్చువల్లీ ఇఫ్ పాసిబుల్. ఇట్స్ యాక్చువల్లీ 3 hours. కానీ యాజ్ ఐ వాజ్ మెన్షనింగ్ యూ రియలీ డోంట్ హ్యావ్ టు. ఓకే, ఇక్కడ రికార్డింగ్ అండ్ యూట్యూబ్ కూడా ఉంది కదా, సో ఇక్కడ మేము కూడా ఉంటామండి అక్కడ. ఓకే, సో ఎస్, సో 4 to 7 మీ ఇద్దరిని డిజిగ్నేట్ చేస్తామండి అయితే, సునీత గారు అండ్ విజయ్ కుమార్ గారు. 4 to 7. Okay. 4 to 7. And again, as I was mentioning, during these sessions, it's not that you have to really be at the computer the entire time. మీరు కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ మీ పనులు మీరు చేసుకోవచ్చండి. And you can even administer from the phone because many of these things are possible. You're not recording, right, these things, so you don't have to be at the computer. And you are not initiating any YouTube kabatti, this can be done on the phone as well. If you, as long as you're logged in with the host credentials, you can do them on the phone also. So ala kuda chesukochu. So it will be relatively okay. But then we are always available andi. I mean, నాకు కొంచెం మధ్యాహ్నం time will be very very busy on that Thursday, but Suvarchal garu will be available at least between 2 to 6 ఆ time lo. So in case you need something, one of us will take care of any questions that you may have. Again 7 to 8 యువవాహిని పెడదాం అనుకుంటున్నామండి, ఫస్ట్ టైం అది. దానికి నేను ఎనీవే ఐ విల్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. దెన్ 8 to 9 విరామం ఉంటుంది. తర్వాత 9 to 11 భ్రాంతిరహిత శ్లోకాలకి కూడా నేను ఐ కెన్ బి అవైలబుల్ అనమాట. సో నేను ఐ విల్ డూ దట్. But of course, once we all get used to it, we can keep, exchanging these responsibilities and, do it more flexibly. And since it's the first time for you, kada, we'll start like this in this particular way, and then we can move things ఫస్ట్ ఒకసారి చేస్తే అది ఎట్లా ఉంటుంది ఏంటి అని మాకు కూడా ఒక ఐడియా వస్తుందండి. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. బిఫోర్ దట్ ఏదైనా ఒక సెషన్ స్టార్ట్ చేస్తే ఏదైనా వన్ డే మధ్యలో పౌర్ణమి లోపు మనం చేయడానికి కదా చేయొచ్చండి, తప్పకుండా. This kind of demo session. Yes, ఇలాగే ఒక సెషన్ అనేది పెట్టుకుంటే మనకి ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా ఉంటుందండి. తప్పకుండా చేద్దామండి. అగైన్ వాట్ వి విల్ డూ ఇస్ మేబీ నెక్స్ట్ వీకెండ్ చూద్దామండి. నెక్స్ట్ వీకెండ్ ఐ థింక్ యువవాహిని విల్ స్టార్ట్ ఇన్ఫార్మల్లీ. దట్స్ 8 to 9 కదా. మేబీ నెక్స్ట్ సాటర్డే 9 PM కి కానీ విల్ ట్రై అండి. ఒకసారి మళ్ళీ పోల్ చేస్తాను మిమ్మల్ని అందరినీ, చేసి దాన్ని బట్టి వి విల్ డూ ఇట్. తప్పకుండా లెట్స్ డూ దట్ అండి. బట్ ఇనీషియల్లీ యూట్యూబ్ లైవ్ ఇనిషియేషన్ అవి కూడా మేము ఎవరో ఒకళ్ళు ఉంటామండి, నేను కానీ సువర్చల్ గారు కానీ ఉంటాము జనరల్లీ.
Rest of the administration activities, so maybe if you can spend a little more time on these slides, which I will share now, that will also just give you some good memory of these various features. Sure. ఓకే. Okay. అంతేనండి, దట్స్ ఆల్ ఐ హ్యావ్ రైట్ నౌ. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ ఇట్లాగా హెల్ప్ అవుట్ చేయడం చాలా హెల్ప్ఫుల్ అండి. We need that support. Last 2-3 times మేమే somehow we stretch the entire time అనమాట, but it's becoming difficult to do it, especially on a work day. It's becoming difficult. So ఈశ్వర Any అనుగ్రహం other- అండి, ఏదో అలా అంతే. ఇది మీది మాది కాదండి, మనదే అండి. మనది అంతేనండి, అవును. It's just that we got started a bit early and you're all now helping out, which is really helpful. సరేనండి, అయితే సరే అండి. I will share this PDF with all of you, and then మధ్యలో క్వశ్చన్స్ ఉంటే you please ask అండి. Again we'll try to do one again next Saturday or Sunday, just to go through it once. Sure. Maybe half an hour might be enough. Yeah, sure. సరేనండి, సాయిరామ్ అండి, Okay. థ్యాంక్ యూ. సాయిరామ్ అండి. సాయిరామ్. థ్యాంక్ యూ. Yeah, sir. థ్యాంక్ యూ.